ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో ప్రారంభించారు. 18 నెలల కూటమి పాలనలో ఫలాలను ఇప్పుడే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రధానంగా సోలార్ విద్యుత్తు కూటమి ఫలాల్లో ఒకటిగా ఆయన ప్రస్తావించారు. సోలార్ విద్యుత్తు తక్కువ ధరకే దొరుకుతుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తులను అమర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలియజేశారు. బయట ఎక్కువ ధరకి పవర్ కొనాల్సిన అవసరం లేదు. సోలార్ పవరు, విండ్ పవరు ఇటువంటి ఆపరేషన్ కాస్ట్ లేకోకుండా మనకి విద్యుత్తు లభించే వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా పేదవాళ్ళకి విద్యుత్ భారం భవిష్యత్తులో కూడా రాకూడదు. వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళ విద్యుత్ వాళ్ళ అవసరాలకు తగ్గ కావాల్సిన విద్యుత్తును వాళ్ళే తయారు చేసుకుని ఇంకా మిగులు విద్యుత్ ఉంటే ఎంతో కొంత ఆదాయం పొందే విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యఘర్ కార్యక్రమం ఏదైతే చేస్తామో దాన్ని మెషిన్ మోడ్లో ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చేసాం మీరు పెట్టుకోండి అనే విధంగా కాకుండా వాటికి ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో మెరుగ్గా క్వాలిటీ తయారు చేసే వారందరినీ పిలిచి మరి టెండర్స్ పిలిచి వారందరికీ కూడా ఎమ్మెల్యేస్కి కూడా టార్గెట్ విధించారు. మీరు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 10,000 రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకి కేంద్ర ప్రభుత్వమే 100% సబ్సిడీ ఇస్తూ ఉంటే బీసీలకి కొంతే సబ్సిడీ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మన సబ్సిడీతో పాటు అదనంగా 20,000 బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే విధంగా అంటే వాళ్ళని ప్రోత్సహించడం కోసం కార్యక్రమం తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ విధంగా మరి పారిశ్రామికంగా మీ అందరికి కూడా తెలిసిందే ఏ విధంగా దేశంలో రాష్ట్రాలన్నీ కూడా కుళ్ళుకునే విధంగా మా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, మా పాలసీల్లో తప్పు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీల్లో మెరుగుదల ఏమిటి, బెటర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా వాళ్ళ రాష్ట్రానికి రప్పించడానికి అని ఒక జెరసీతో చూసే పరిస్థితి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కూడా ఒక బాధతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి మన నేబర్ స్టేట్స్ ఎన్ని అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో గూగుల్ పే మీద కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, అదేవిధంగా టాటా టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, మరి ఆర్సెలర్ మిట్టల్ కానివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీ కానివ్వండి, టూరిజంలో దాదాపు ఇప్పటికీ ఎన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయో దానికి 2 5 స్టార్ హోటల్స్ టూరిజం రంగంలో ఈ రాష్ట్రంలో కూడా రాబోతా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. ఆఖరికి వ్యవసాయదారులు కూడా వారి పొలాల్లో వారి వ్యవసాయ పంటల లాభదాయకత కాకపోతే అవసరం వస్తే వారు కోరుకుంటే వారికి కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామనే విధంగా ఈ పాలసీ చేశారు. వీటన్నిటికీ ఏంటంటే ఒక బాధ్యత కలిగిన ఆలోచన, అదేవిధంగా విజనరీ, రాబోయే 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండాలి ఈ రాష్ట్రం అనే దాని మీద ఒక దూరదృష్టి చెయ్యాలనే తపన, దానికి నాయకత్వానికి సహనాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు విజన్తో పనిచేస్తూ ఉంటే ఈరోజు లోకేష్ గారు ఆయన కంటే కూడా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి మరి వివిధ సంస్థల్ని చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న పాలసీల్లో ఉన్న ఏంటి వారికి మేలు చేకూర్చే పాలసీస్ ఏంటి అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్ని విధాలు అండగా ఉంటాము, మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి వారిని ఆహ్వానిస్తూనే కాకుండా దేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ లేదనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కొంత ఇన్సెంటివ్స్ ప్రకటిస్తారు. ఆ ఇన్సెంటివ్స్ ఇక ప్రభుత్వ దయాదక్షిణల మీద వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మరి గతంలో 2019-24 చూసాం. మరి ఆ విధంగా కాకుండా మా రాష్ట్రానికి రండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుందో ఆ ఇన్సెంటివ్స్ని ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఏ రోజైతే మీకు ఇన్సెంటివ్ రావాలో ఆ రోజున మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకోకుండా బ్యాంకులోనే మీ ఇన్సెంటివ్స్ బ్యాంకే మీకు ఇచ్చేసే విధంగా ఎస్క్రో